Tirupati, and we are going to do some water bottles. ఇవాళ అనిపించేది తిరుమల గుట్ట చూడొచ్చు. ఎక్కుతున్నాం 3500 స్టెప్స్. మధ్యాహ్నం మినిమం 4 hours ఎక్కేస్తాం మనం. 3 to 4 hours లో విల్ ట్రై. బ్యాక్ లో అందరికి వీఆర్ గోయింగ్ టు ద తిరుపతి. నేను మా ఫ్రెండ్స్ మొత్తం కలిసి ఒక 4 ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నాం అనమాట. నాతో కలిసి 5 మొత్తం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే తిరుపతి వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 3:40 అవుతుంది. అంటే ఈ నుంచి కారా లేకపోతే ఎట్లయితే చూడాలి. చెల్లపల్లిదానికి వెళ్తారు. అలాగే ఇప్పుడు ఆ నుంచి ట్రైన్ ఉంది. ఏ ట్రైన్ అంటే మాకు కృష్ణ ఎక్స్ప్రెస్. ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నువ్వు అడగ వెళ్దా నువ్వెవడివి? ఎవ్వడ్రా నువ్వు? ఇప్పుడే చెల్లపల్లి చాలా బాగుంది అసలు. చెల్లపల్లి ఇక్కడ ఏమైందంటే ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి, అందరు నడుకున్నారు. ఎందుకంటే లేట్ నైట్స్ ట్రైన్స్ అందరికి ఉంటాయి కదా. ఎప్పుడే వెళ్తున్నాం మేము. సో వీడియో మంచిగా వస్తుంది గాయస్, చూడండి. వీని పేరు శుభ, వాళ్ళ పేరు సుభాష్, వీని పేరు ధీరజ్ అనమాట. చెల్లపల్లి రైల్వే స్టేషన్ చూడొచ్చు ఎంత బాగుందో. డీటెయిల్ బాగుంది కానీ బాగాలేదు. బాగానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు. కట్టారనమాట. బాగుంది. కనిపిస్తుంది ముందలో చూడొచ్చు చెర్లపల్లి. Tirupati, and we are going to do some water bottles. And I can see. Okay. She. Only one she. But I don't know. Only she. I donated food for this guy. Actually, hey, you donated food to this guy. ఎవర్రా మీరంతా? చూడొచ్చు ఇలాంటి మనుషులు పెట్టుకుని ట్రావెల్ చేస్తే చాలా కష్టం అంటున్నా. ట్రిప్ స్పాన్సర్ ఇతను. ఫుడ్ మొత్తం థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఎంతకన్నా. మనోడు అనమాట. వాళ్ళ చుట్టాలు అనమాట. ఇక్కడ ఎదురైదు విజయవాడ ప్లస్ ఇంకోరికి తినాలికి పోయినాక మాకు తర్వాత ఒంగోలు తినాక. ఇప్పుడు నేను పన్నీర్ తినాను. కాకపోతే పన్నీర్ ట్రై చేసినట్టు చూద్దాం. ఇప్పుడే వచ్చినాం, ఇప్పుడే దిగినాం. టైం వచ్చేసరికి 11 అవుతుంది ప్రెసెంట్. ఇప్పుడే కృష్ణ ఎక్స్ప్రెస్ దింపింది మనల్ని. మన ట్రైన్ యాక్చువల్గా 11:50కి దింపాల్సింది, 9:50కి దింపి 2 hours వెళ్ళి దింపింది మమ్మల్ని. మంచిగా ఉంది ట్రైన్. కొంచెం స్మెల్ ఎక్కువ వచ్చింది. రూమ్ ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. బాగుందో బాగాలేదో. హలో గైస్, గుడ్ మార్నింగ్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేసాం. అందరి సారం అయిపోయింది. హాయ్ గైస్, ఇప్పుడే స్నానం చేసిన. ఏంటి మమ్మీ ఎవడు? కేఎస్ఆర్ గ్రాండ్ లో అయితే స్టే చేసాం. 800 రూపీస్ చాలా బాగుంది. సో ఇప్పుడైతే తినేసి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని చాలా పడుతుంది. 800 రూపీస్ చాలా పడుతుంది. మీరు విజిట్ చేయండి. ఇక అంత ఎవ్వడికి వాడు అబ్బా మహానటులు. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. అల్పిరి దగ్గర ఉంటుంది. సో థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ ఫర్ సజెస్టింగ్ దిస్ రూమ్. ఏడున్నామంటే కేఎస్ఆర్ గ్రౌండ్ లో ఇలాగే చూస్తున్నాం కదా. కేఎస్ఆర్ గ్రౌండ్ ఇప్పుడే అల్పిరి మెట్లకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోతే మనకు ఒక 2.5 కిలోమీటర్స్ వస్తుంది. 2 కిలోమీటర్స్ తర్వాత అల్పిరి మెట్లు వస్తుంది. దీపక్ ఒక కొత్త అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తా. ఇతను కొత్త కంటెంట్ తీస్తాడు అనమాట. మనకి యూట్యూబ్లో కొత్త కంటెంట్ వస్తుంది రేపు నుంచి. హాయ్ గైస్, చెప్పాను కదా, ఇదే మన పిఎస్ఆర్ గ్రాండ్. మనది 2nd floor అనమాట. టీ తాగడానికి వెళ్తున్నాం. టీ తాగేసి అలాగే టిఫిన్ చేసి డైరెక్ట్ అల్పిరి మెట్ల దగ్గరికి వెళ్తున్నాం. ఫస్ట్ టైం వీడియో తీస్తున్నాడు వాడు. ఇది ఫిట్నెస్ ట్రాకర్ మనకి. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? ఏంటి సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. అల్పిరి దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ గోపురం కనిపిస్తుంది అనుకుంటా మీకు. అక్కడ నుంచి ఇక్కడ అసలు ఈ నుంచి చూస్తుంటే కెమెరాలు ఎట్లుంది అని ఇక్కడ చూస్తుంటే మాత్రం చాలా మంచిగా ఉంది. ఇక్కడ లగేజ్ పెట్టేస్తే మనం పైకి వస్తాయి అనమాట. ఇక్కడ ఒక టోకెన్ ఇస్తే ఆ టోకెన్ మనం పైన ఇస్తే
ఆ టోకెన్ బట్టి మనకి అల్టిమేట్లీ మన లగేజ్ మనకి ఇస్తారు. అక్కడ మనం మళ్ళీ అన్ని రెడీ అయ్యి మనం దర్శనానికి వెళ్ళొచ్చు అనమాట. ఎక్స్పెక్టెడ్ దర్శనం అయితే అందరూ 15 అవర్స్, కొంతమంది 18 అవర్స్ అన్నట్టు తెలియదు. మనం పోయినాక 10 అవర్స్ పడుతుంది. ఎక్కుతున్నాం 3500 స్టెప్స్. మధ్యాహ్నం మినిమం 4 అవర్స్ ఎక్కేస్తాం మనం, 3 to 4 అవర్స్ లా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అల్లిపేరి మెట్లకి ఇది ఇవే అనమాట. ఇక్కడ షాప్లో ఉంటే కొబ్బరికాయలు తీసుకోవచ్చు. వచ్చామన్నమాట మెట్ల దగ్గరికి. ఇక్కడ కొబ్బరికాయ అందరం తీసుకొని ఒకటే స్టార్టింగ్లో కొబ్బరికాయ కొట్టినాం. ఇప్పుడే స్టార్ట్ అయినాం, నడుస్తున్నాం. ఇక ఇక్కడ స్టార్ట్ అనమాట. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇదే మనకి స్టార్టింగ్ ప్రధాన గోపురం అన్నమాట. ఇదే లిటరలీ చెప్పాలంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతమంది అల్పిరి మెట్ల నుంచి వస్తారని. మా ఫ్రెండ్స్ మొత్తం వెనకాల ఆగిపోయారు అనమాట. నేనే దిల్లి వస్తున్నాను ఆగొద్దని. అలసిపోయినా, నాతోటి కూడా కావట్లేదు అసలు. ఇంకా ఒక 2000 స్టెప్స్ ఎక్కాలన్నమాట పైకి. ఎక్కేసి అయిపోతుంది. అసలు కొంచెం కూడా ఏం తినలేదు. చాలా అంటే చాలా అలిపిరి వస్తుంది. 2200 స్టెప్స్. మా వాళ్ళు మొత్తం కిందన ఆగిపోయారు, ఎవరు రాలేదు. ఒకరిని వచ్చాం 2200 స్టెప్స్ దగ్గర వచ్చిన చూపిస్తే. ఇప్పుడు గోపురం దాటితే లోపలికి వస్తే 2200 స్టెప్స్ కంప్లీట్ అయితే ఇంకొక 1350 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి ఒక్కొక్క స్టెప్ అనేది చాలా లాంగ్ ఉంటుంది. మా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారంటే 1500 స్టెప్ దగ్గర ఉన్నారు. మళ్ళీ వెళ్ళిపోతే మనకు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. నేను ఇక్కడనే అవుదామని చూస్తున్నాను. కొద్దిసేపు కూర్చున్నాను ఇక్కడ కూడా. ఒక గంట సేపు అయిన తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చారనమాట. చిన్న వచ్చారు వాళ్ళు. అక్కడ రాగానే నేను కూడా ఒక డైట్ కుక్ తీసుకున్నాం. డైట్ కుక్ తాగేసినాం. తాగేసి అక్కడ స్టార్ట్ అయినాం. సో గైస్ ఆల్మోస్ట్ 2000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసినాము. ఇప్పుడు ఇంకొక 1550 స్టెప్స్ కంప్లీట్ చేసేస్తే పైకి వెళ్ళిపోతాం. $2500 కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. విత్ హూమ్ ఇన్ఫ్లుయెన్సర్ ఐఎమ్ రాజు. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹1 కింద ఆశా చాకలెట్. శ్రీ రమావతార స్వామిని దర్శనం చేసుకున్నాం అనమాట. ఈయన వీడియోస్ ఎట్లా అవుతుండో షో చేస్తుండే వీడియో కోసము. చాలా ఎక్సైటింగ్ నడుస్తున్నాం అనమాట. ఇంకొక 1300 స్టెప్స్ నడిచి అయిపోతాం. చాలా చాలా జల్దీ నడుస్తాం. ఇంకొక 6 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. 6 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. 6 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోతే ఇంకా మనం పైకి వెళ్ళిపోతాము. సో చూడాలి ఇంకెంత టైం పడుతుందో మనకి. ఇప్పటికి మార్నింగ్ ఒక 9:30 స్టార్ట్ అయ్యాం అనుకుంటా టిఫిన్ చేసి. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అవుతుంది. చూడాలి. డీర్స్ కూడా కనిపించాయి, చాలా మంచిగా కనిపించాయి. $2830 స్టెప్స్ అనమాట. ఇక మా వాళ్ళు ఎట్లా వస్తారు స్టైల్గా. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి ఉండదు అనమాట. తర్వాత ఇక మళ్ళీ ఇక్కడ నుంచి రోడ్ ద్వారా వెళ్ళారనమాట. సైడ్కి ఇట్లా రోడ్ ఇట్లా డైరెక్ట్ 8 కంటే ఇది మోకాల గోపురం దగ్గరకు అనమాట. ఇదే మోకాల గోపురం. ఇంకా నేను కూడా ఎక్కాను, ఒక 30 స్టెప్స్ ఎక్కాను. అట్లా చిన్న చిన్న నడుచుకుంటూ ఎక్కాను. అదొకటి కాదు, 30 ఎక్కాను. మా దీపక్ కూడా ఎక్కాడు, అందరు ఎక్కాము. ఆ గోవిందుడు వల్ల ఇప్పుడు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. మోకాలేగో చూడొచ్చు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసినాం అనమాట. క్లిప్ తీయలేదు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయినాం సక్సెస్ఫుల్లీ. లాకర్ రూమ్ దగ్గరికి వెళ్ళినాం అనమాట. అక్కడనే లగేజెస్ అండ్ బ్యాగ్స్ అనేవి పెట్టి అక్కడనే రెడీ అయ్యి డైరెక్ట్ దర్శనంకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే ఫస్ట్ టైం నైట్ వెళ్తున్నాం అనమాట దర్శనం చూడొచ్చు. మా బాయ్స్ అందరూ లుంగి కట్టారు. ఆడంగా ఓపెన్ అవుతుంది ఇప్పుడు.
ఫ్రీ దర్శన్ దగ్గరికి వెళ్తున్నాం. చూడొచ్చు మీరు, లేట్ అవుతుంది. రేపు మార్నింగ్ ఏ టైంకి వస్తుందో తెలియదు. ఏదో లైన్ అయితే మనం పడుతుంది. చూడొచ్చు ఇప్పుడే లైన్కి వచ్చినాం అనమాట. ఓం నమో వెంకటేశ్వర. అక్కడ దిగి చాలా దర్శనం అనమాట. ఎక్స్పెక్టెడ్ దర్శనం 30 hours చూపిస్తుంది. ఎంతసేపు పడుతుందో చూడాలి. చాలా అంటే చాలా దర్శనము. జస్ట్ ఫ్యూ సెకండ్స్లోనే వచ్చింది అనమాట వర్షం. టైం వచ్చేసి 2 అవుతుంది. 3 minutes ఒక 2 అవుతుంది. ఫుల్ అంటే ఫుల్ రష్. కొంచెం కూర్చోటానికి కూడా టైం లేదనమాట. మా ఫ్రెండ్స్కి కూర్చోటానికి సీట్లు లేకపోతే ఇచ్చాను. వాళ్ళు కూర్చోరు, నేను కూర్చొని నేను కూర్చున్నా, వాళ్ళు కూర్చున్నారు. అలాగా టైం 5 అయిపోయింది. అందరికీ గుడ్ మార్నింగ్. డైరెక్ట్గా ఫైనల్లీ దర్శనం అయిపోయింది అనమాట. తిరుపతి దర్శనం అయిపోయింది, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. అరౌండ్ 15 hours పడ్డది అనమాట. లైన్లో 7:30కి వెళ్తే మళ్ళీ మార్నింగ్ 10:30కి అయిపోయింది అనమాట. 10:30, 11కి అయిపోయింది. చూడొచ్చు చాలా రష్ అంటే చాలా రష్. ఇక్కడ చూడొచ్చు కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట. ఇక్కడ ధోతిలో ఎలా ఉన్నానో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాగున్నానో బాగాలేదో. అయిపోయింది, కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ట్రిప్ కాదు, దర్శనం అయిపోయింది. ఇప్పుడు కిందికి వెళ్తున్నాం. వైంగబాంగా ఫుడ్ సెంటర్కి వెళ్తున్నాం. అన్నప్రసన్నకి అందరం తినాలి. ఇప్పుడు తినేసి కిందకి సినిమా వెళ్తున్నాం రేపు పొద్దున. దూకుడు అది కూడా బాగా వస్తుంది. అది వ్లాగ్ వస్తుంది, షార్ట్ వ్లాగ్ వస్తుంది. Hope you guys enjoyed my video and share, like, subscribe. Bye.